ఈరోజు సాలూరులో ఇక్కడ మంచిదేవ్ గారి ఇంట ఇక్కడ సాలూరులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ క్యాడర్ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మన రాష్ట్రంలో పరిస్థితి చూస్తే ఒక రాక్షస పాలన జరుగుతుంది. అలాగే మనం కొన్ని రోజుల క్రితమే ఎన్డీఏ కూటమిలో టీడీపీ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే 3 పార్టీలు కూటమిగా ఈరోజు ఏర్పడి ఒక త్రివేణి సంగమంలా గంగా, యమున, సరస్వతి కలిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్ర సంగమంలా ఈ రోజు క్యాడరు, ప్రజలు అందరూ కూడా కూటమికి బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. అలాగే ఈ రోజు రాష్ట్ర వ్యతిరేక ప్రభుత్వం, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే మన రాష్ట్రంలో ఉందో ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి, అలాగే మళ్ళీ ప్రజాస్వామికమైన ఒక పరిపాలన తీసుకురావడానికి, అలాగే జోడెద్దుల సంక్షేమం, అభివృద్ధి 2 పాదాల మీద నడిచేటట్టు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపేటట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2 కలిసి పనిచేసి ప్రజలకి మంచి చేసే విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఒక ఉమ్మడి మేనిఫెస్టో కూడా రూపొందించడం జరుగుతుంది. సో అందరం కలిసి ఈ రోజు కలిసికట్టుగా ఉమ్మడిగా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కలిసి వెళ్ళడానికి, కదం తొక్కడానికి ముందుకు వెళ్తున్నాం. అందరూ కూడా, ప్రజలు కూడా దీన్ని ఆశీర్వదిస్తున్నారు. మరొకసారి మేము చెప్పేది ఏంటంటే, కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావడం ఎంత ఖాయమైపోయిందో రాష్ట్రంలో కూడా మార్పు వచ్చి మన కూటమి ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా 100% ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి మేము సంపూర్ణంగా విశ్వసిస్తాం. సస్పెండ్ అవుతున్నారండి, ఆల్రెడీ చర్య చేపడుతున్నారు. అయిపోయింది, ఆల్రెడీ అయిపోయింది. మీ కమ్యూనికేషన్ వస్తుంది, అయిపోయిందండి. ఎందుకంటే ఆయన ఏ రోజైతే నా గురించే కాదు, ఆవిడ మా రాష్ట్ర అధ్యక్షుల మీద కూడా చాలా కామెంట్స్ చేయడం జరిగింది. అది పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అంటే ఆయన చేసిన ఎలిగేషన్స్ కూడా తీవ్రమైన ఎలిగేషన్స్. ఏ తీవ్రమైన ఎలిగేషన్స్ లేవండి. లీగల్ గా అన్ని చూసిన తర్వాతే కేంద్ర పార్టీ నా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఎవరో నలుగురు అంటే, నేను లాస్ట్ టైం కూడా చెప్తున్నాను, మనం ఐస్ క్రీమ్ కాదు అందరికీ నచ్చడానికి. జయరాజు గారి వ్యవస్థ కాదు, ఒక వ్యక్తి వలన మనం ఇంత చర్చ చేయడం అవసరం లేదని నా భావన. చాలా ఉన్నాయి. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం ఏదైతే టేకప్ చేశామో విద్యా, వైద్యం 2 కూడా కొంతవరకు వెళ్ళి తర్వాత మొత్తం ఈ 5 సంవత్సరాలుగా కుంటుపడిపోయిన విషయం చూస్తున్నాము. రెండోది, రోడ్లు మనం ఏదైతే 5,000 కోట్లు తెచ్చుకుని గ్రామాలకి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలో రోడ్లు వేసామో అవన్నీ కంప్లీట్గా స్తబ్దత ఉన్నాయి. ఈరోజు ఒక్క రోడ్డు ముందుకెళ్ళని పరిస్థితి. ఒక్క నేషనల్ హైవే, అది కూడా నా టైంలో తెచ్చుకున్న నేషనల్ హైవేని ఇప్పటికీ జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తే మన నేషనల్ హైవే అంతా అప్పటి నుంచి తెచ్చుకున్న నిధులే తప్పితే ఇప్పుడు జరగట్లేదు. రెండోది, సప్లాన్ నిధులు మళ్ళీ మొత్తం కూడా డైవర్ట్ చేయబడి అండ్ గిరిజన జీవితం కంప్లీట్ గా దుర్లభంగా ఉన్నాయి. అండ్ అక్రమ మైనింగ్ మాఫియా, గంజాయి మాఫియా, అలాగే లిక్కర్ మాఫియా రాష్ట్రంలో అరకు ప్రాంతాన్ని మరింత దారుణంగా తయారు చేసిన పరిస్థితి చూస్తున్నాం. యువతకు ఉపాధి లేక ఈరోజు పక్కదోవలు తప్పి ఎంత ఇబ్బంది పడుతున్నామో, అంటే తరతరాలకు అన్యాయం జరిగిపోయింది ఈ 5 సంవత్సరాల్లో. ఈ అన్యాయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే ఖచ్చితంగా చిత్తశుద్ధి కలిగిన గవర్నమెంట్ కావాలి. అదే కాకుండా గృహం, ప్రతి గిరిజనులకి గృహం కావాలి అని నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించుకున్నారో ఈ 5 సంవత్సరాలుగా ఒక్క గృహం కూడా ఇవ్వని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో చూస్తున్నాము. అలాగే రూపాయి పైనుంచి ఇచ్చి 10 రూపాయల కింద నుంచి దోపిడీ చేస్తున్న ప్రభుత్వం చూస్తున్నాము. పోడు భూముల్లో ROFR పట్టాలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు రాలేదు. అండ్ జీవో నెంబర్ 3 మహా దారుణంగా ఈరోజు ప్రతి గిరిజనుడు కూడా దాని మీద గొంతు విప్పడం జరిగింది. ప్రశ్నించే గొంతును నొక్కివేయాలని అస్సలు ముందుకి వెళ్ళనివ్వకుండా ఈరోజు దౌర్జన్యంగా గిరిజనుల బ్రతుకుల్ని, చాలామంది గిరిజనుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ జైల్స్లో మొగ్గుతున్న పరిస్థితి చూస్తున్నాం ఈరోజు. ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన ఇష్యూస్. అలాగే మహిళలు అక్రమంగా తరలుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అరకులో. చాలా బాధాకరమైన విషయం అది. వీటన్నిటి మీద కూడా ఉక్కు పాదం మోపడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఇష్యూస్ ఐడెంటిఫై చేస్తున్నామో, అండ్ ఇది పెద్ద కాన్స్టిట్యున్సీ, 2nd లార్జెస్ట్ కాన్స్టిట్యున్సీ వలన ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఇష్యూ ఉంది, అన్ని చోట్ల ఒకే ఇష్యూ కాదు. సో అన్ని ఏరియాస్లో ఉన్న ఇష్యూని కూడా ప్రతి ఇష్యూని టేకప్ చేసి అది పరిష్కార దిశగా కూడా మనం అందరం జాయిన్ అయ్యి చేతులు కలిపి డెఫినెట్గా పనిచేస్తాం.